హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము వంకాయ పప్పు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎప్పుడు వంకాయ అంటే తినని వాళ్ళు, వంకాయ అసలు ఇష్టం లేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చండి. టేస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. వంకాయ తినని వాళ్ళకి ఇలా వంకాయ పప్పు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మేము ఒక కుక్కర్ తీసుకున్నాము. అందులో 1 గ్లాసు కందిపప్పు వేసి ఇప్పుడు దీన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. కందిపప్పుని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. కట్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న వంకాయలు వేసుకుంటున్నామండి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోండి, లేదంటే కలర్ చేంజ్ అవుతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వంకాయలు అడ్జస్ట్ చేసి తీసుకోండి. 1 గ్లాసు పప్పుకి మేమైతే ఒక 4-5 వంకాయలు తీసుకున్నాము. ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాము. 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెం పసుపు, రుచికి తగినంత కారం వేసుకుంటున్నాం. 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాం. కొంచెం చింతపండు అండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి, అందులో మాత్రం ఏ డౌట్ లేదు. పప్పు ఉడికింది. దీనిలో ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసుకొని ఇదంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలండి. ఆల్రెడీ మెత్తగా ఉడికింది కాబట్టి ఈజీగానే ఇది రుబ్బుకోవచ్చు. ఉప్పు వేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసుకుంటున్నాం. తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాం. తాలింపు వేగింది. మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకుంటున్నాము. చూసారు కదండి, వేడిగా వంకాయ పప్పు రెడీ అయింది. చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఈ వంకాయ పప్పు చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు విడిచిపెట్టరు, అంత టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.